పరిశుద్ధమైన తండ్రి, ప్రేమగల దేవ, ఈ ప్రభుదిన బట్టి తండ్రి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మనం కాచి కాపాడి భద్రపరిచిన మీ రెక్కలకి ఆశ్రయం కల్పించి నడిపించి క్షేమాన్ని దయచేసి అందరి బట్టి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. మీ నామానికి మహిమ కలగాలని ప్రార్థిస్తున్నాం. కూడి చెప్పిన అందరూ కూడా తండ్రి మీ నామాన్ని మేము కూడి ఉన్నాం ప్రభా. కూడి వచ్చిన అందరూ కూడా దీవించి వారి ఆశీర్వించి బలపరచమని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30వ వచనం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 30. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు వృద్ధింపబడి ఉన్నారు. దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచకుడి, విమోచన దినము వరకు ఆయన యందు మీరు ముద్రించబడి ఉన్నారు. ఆమేన్, 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 హల్లెలూయా. నాతో మాట్లాడు ప్రభువా. అందరూ బైబిల్ చేతులు, బైబిల్ చేతులు. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడమయ్యా. నీవు పలికితే నాకు మేలయ్యా, నీవు పలికితే నాకు మేలయ్యా. నీ దర్శనమే నాకు చాలయ్యా, నీ దర్శనమే నాకు చాలయ్యా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు మనతో మాట్లాడును గాక. చూడండి పిల్లారా, దేవుని పరిశుద్ధాత్మను దుఃఖపరచుకుడి, విమోచన దినము వరకు ఆయన నీ యందు మీరు ముద్రించబడి ఉన్నారు. హల్లెలూయా. ఏమైనా మనము ఆత్మ చేత, హల్లెలూయా, ఆత్మ చేత ముద్రించబడి ఉన్నాము. హల్లెలూయా. ఏ ఆత్మ చేత? దేవుని ఆత్మ చేత. చూడండి, దేవుని ఆత్మని దుఃఖపరచకూడదంటాము. అంటే దేవునికి విరోధమైన కార్యం మనం చేయకూడదు. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? దుఃఖపడుతుంది. చెడ్డ మాటలు పలకూడదు, బూతులు మాట్లాడకూడదు, అబద్ధాలు చెప్పకూడదు, దూషించకూడదు. ఎందుకంటే దేవుని ఆలయం. ప్రభు ఎక్కడున్నాడు? ఎక్కడో అక్కడున్నాడు, ఎక్కడున్నాడు కాదు. చాలా మంది పోతారు, నడుచుకుంటూ పోతారు. కొంతమంది అక్కడున్నాడు, ఎక్కడున్నాడు, ఆ కొండ మీద ఉన్నాడు, ఈ చెట్లో ఉన్నాడు. దేవుడు ఎక్కడ లేదు, దేవుడు ఇక్కడ ఉంది. నీ హృదయమే దేవుడు. కనుక దేవుని ఆత్మని దుఃఖపరచకూడదు అని అంటున్నాడు. అంతేనా సరే దేవుని దుఃఖపరచడం. వాళ్ళు భయపడతారు, విగ్రహాన్ని కూడా భయపడతారు. హల్లెలూయా. కనుక దేవుని ఆత్మ, పరిశుద్ధాత్మను దుఃఖపరచకూడి, దుఃఖపరిస్తే మనకి శాపాలు వస్తాయి. చూడండి, ఆది కాండము 4వ అధ్యాయము 6వ వచనం 7వ వచనం చూడండి. ఆది కాండము కాయినుతో ప్రభు ఏం చెప్తా చూడండి. యెహోవా ఆయనతో నీకు కోపమేలా, ముఖము చిన్న బుచ్చుకొని ఉన్నావేమి? నీవు సక్రియ చేసిన ఎడల తల ఎత్తుకొనువా, సక్రియ చేయని ఎడల పాపం పొంచి ఉండను.
నీ ఎడల దానికి వాంఛన కలుగును, నీవు దానిని ఏలుదు అనెను. హల్లెలూయా. చూడండి, కయీను ఆదాముకు సంతానం వీళ్ళు అన్నదమ్ములు. ఎవరు? కయీను హేబేలు అన్నదమ్ములు. ఆదాము పుట్టిన మగపిల్లలు. పెద్దవాడి పేరు కయీను, చిన్నవాడి పేరు హేబేలు. చూడండి, వీళ్ళిద్దరూ, ఒకడు గొర్రెల కాపరి, చిన్నోడు గొర్రెల కాపరి, పెద్దోడు పొలం పని చేసుకునేవాడు. వీరిద్దరూ కష్టపడి పంట పొలాలు చేసుకుని వాడు గొర్రెలు మెప్పుకుని వాడు తొలి చూపులు పిల్లలకి వచ్చి వాడు దేవుడికి బలి అర్పించారు. కయీను ఏం చేస్తారంటే వారి పంటల పొలం తీసుకొచ్చిన పలాహారం మంది తీసుకువచ్చి వాడు బలు అర్పించాడు. ఇక్కడ హేబేలు లెక్క ఆ రక్త బలిని తీసుకువచ్చి దేవుడు అంగీకరించాడు. అంటే ఆది నుంచి గొర్రెపిల్ల బలి ఇయ్యాలని దేవుడి చట్టం, రూల్ అది. హల్లెలూయా. అన్నది కయీనుది ఆయన బలును అర్పించలేదు, దేవుడు సమర్పించలేదు. అందుకు ఇప్పుడు కోపంగా ఉన్నాడు. ఎవరు? కయీను కోపం. చూడండి, ప్రభు అంటున్నాడు, యెహోవా కయీనుతో నీకు కోపమేలా? ఎందుకు కోపడుతున్నావు? ముఖము చిన్నబుచ్చుకొని ఉన్నావేమి? నీవు మంచి చేసిన ఎడల తలెత్తుకొనవా? నీవు మంచి చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును. నీ ఎల్ల దానికి వాంఛన కలుగును, నీవు దాన్ని ఏలుదువు. చూడండి, మంచి పని చేస్తే నువ్వు తల ఎత్తుకొని తిరుగుతావంటున్నాడు. మంచి పని చేయని ఎడల నీ వాకిట్లో పొంచి ఉంటుంది పాపం అంటున్నాడు. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, దేవుని ఆత్మ దుఃఖపరచకూడదు. మనం ప్రతిదీ మనసు చెప్తుంది, నీ ఆత్మ చెప్తుంది, ఇది మంచిది, ఇది చెడు, ఇది చేయకూడదు, ఇది చెయ్యాలా, ఇది మాట్లాడకూడదు అంటున్నారు. అనిపిస్తుంది కదా మీకు? అనిపిస్తుందా? చూడండి, ఏదైనా మాట్లాడినప్పుడు, కోపం ఉన్నప్పుడు కూడా ఇట్లా మాట్లాడకూడదు మనకి. అదే దేవుని ఆత్మ. దేవుని ఆత్మ మాట్లాడుతుంది, ఈ పని చేయొద్దు, హల్లెలూయా, పని చేయొద్దు అని. కానీ పిల్లలు చూడండి, కయీను చెప్తున్నాడు, దేవుడు ఎందుకు కోపము? ఏమి మనం చిన్నబుచ్చుకొని ఉన్నావు? నీవు మంచి పని చేసిన ఎడలా నువ్వు తల ఎత్తుకుంటావు కదా, మంచి పని చేయని ఎడలా నీ వాకిట్లో పాపం పొంచి ఉంటుంది అంటే. చూడండి, ఇది తన తమ్ముడిని చంపక ముందు మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే కారణం ఏమి? చూడండి, మళ్ళీ 8 చూడండి. కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాట్లాడును. వారు పొలములో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపెను. తమ్ముడి సొంత తమ్ముని రక్త ఒకే తల్లి పుట్టినవాడు తమ్ముని చంపేస్తాడు. ఇప్పుడు చంపకముందు దేవుడు మాట్లాడుతున్నాడు, ఒరే మంచి పని చేస్తే నీ తల ఎత్తుకుంటావరా, నువ్వు మంచి పని చేయని ఎడలా నీ వాకిట్లో పాపం ఉంటుందా దేవుడు అంటున్నాడు. అక్కడ దేవుని పని, దేవుని మాట నెరవేరలేదు. హల్లెలూయా. దేవుని మాట లోబడలేదు. కారణం ఏమంటే కయీనులో ద్వేషం. చెప్పండి, మనకు కూడా అంటుంది, వాళ్ళతో నాకు అవ్వదు, అమ్మ నాకు నచ్చదు, వాడు నచ్చదు. అర్థమైందా? వాడు నచ్చదు, వాడు నాకు సెట్ కాదు. మీ లైఫ్లో మీరు అలా ఉంటే పైకి రాలేదు. శత్రుత్వం కానీ నువ్వు పెట్టుకుంటే నువ్వు పైకి అభివృద్ధి చెందదు. నువ్వు ఎంత కష్టపడినా అడుగుతూ ఉంటావు. హల్లెలూయా. ఎవరి మీద కూడా ద్వేషం పెట్టుకోవద్దు, ఎవరి మీద కూడా ద్వేషం ఉండకూడదు, అసూయ ఉండకూడదు, ఈర్ష్య ఉండకూడదు. ఈరోజు చాలా మంది చూస్తే కయీనులో ఉన్నంత ద్వేషమే అందులో ఉంది, కయీను నుండి కోపమే అందులో ఉంది. హల్లెలూయా. చూడండి, కయీనుకి ఏమి, నేను బలి అర్పిస్తే దేవుడు అంగీకరించినదే, ఏబేలు అర్పిస్తే అది దేవుడు అంగీకరించాడే. తమ్ముడి మీద పగ పెట్టాడు. పగ ఉందేమో నీ మనసులో? పగ ఉంటుందా? కొంతమంది పగ ఉంటుంది, చాలా మంది పగ ఉంటే మనము అభివృద్ధి చెందాలి. ఎవరి మీద కూడా నిందలు చెప్పవద్దు, ఎవరి మీద కూడా ద్వేషాలు ఉంచుకోవద్దు, ఎవరి మీద పగ ఉంచుకోవద్దు. అది ఎందుకంటే నిన్ను ఎదగ లేకుండా చేస్తుంది, నిన్ను ఎదగలేదు. హల్లెలూయా. ఎందుకంటే ఒక వ్యక్తిలో ద్వేషము, అసూయ, ఈర్ష్య
ఇదన్నీ ఉన్నామంటే నువ్వు ఆత్మీయంగా బలపడలేవు. నువ్వు ఆత్మీయంగా బలపడలేవు. హల్లెలూయా. బలపడకపోతే కారణం ఏమంటే ద్వేషము, అసూయ ఉంటే మనం ఎన్నడూ కూడా ఎదగలేము. హల్లెలూయా. సో చాలా మంది బాగా ప్రార్థన చేసేవారు ఉంటారు, చాలా భక్తి కలిగి ఉంటారు, కానీ వారి ప్రార్థన దేవునికి అందదు. కారణం ఏమంటే వాళ్ళలో ఉన్న ద్వేషము, వాళ్ళు ఉన్న కోపము, వాళ్ళు ఉన్న అసూయ, అది అడ్డంగా వస్తుంది. హల్లెలూయా. కుళ్ళుబోతు ప్రార్థన దేవుడు వింటాడా? చెప్పండి. ఏమో మీ అందరు కుళ్ళు ఉన్నట్టుంది. కుళ్ళుబోతు ప్రార్థన దేవుడు వింటాడా? ఈర్ష్యలో దేవుడు మాట వింటాడా? చెప్పండి. ఈర్ష్య కఠినత్వం. చాలా మంది ఎవరు చెప్పినా వింటారు, ఎవరు చెప్పినా వింటారు, కఠినంగా ఉంటారు. అలాంటి ప్రార్థన దేవుడు విన్నాడు. హల్లెలూయా. అలాంటి ప్రార్థన దేవుడు విన్నాడు. ఎందుకంటే కయీనులో తన తమ్ముడి మీద పగ ఉంచుకున్నాడంట. పగ, ఆ తమ్ముడి మీద ఈర్ష్య, ఆ తమ్ముడి మీద ద్వేషము, అసూయ కలిగి ఉన్న కయీను దేవుడు అంటారు, ఎందుకు కయీను నీ మొహం చిన్నబుచ్చుకున్న కారణం ఏమి? ఎందుకు నీ మొహం చిన్నదిగా ఉంది? కోపం ఎందుకు నీకే? మంచి పని చేసేలా నువ్వు తల ఎత్తుకుంటావు కదా, మంచి పని చేయని ఎడలా నీ వాక్యలో పాపం ఉంటుంది, నీ వాక్యలో కొంచెం ఉంటుంది అంటాడు. హల్లెలూయా. చూడండి, బైబిల్లో మనం చూస్తే సౌలు గురించి మనం వినినాం చాలా. సౌలు గురించి, ఇశ్రాయేలు మొట్టమొదటి రాజు సౌలు. చూడండి, ఇక్కడ కయీనుకేమో హృదయం ఏముందంటే ద్వేషం కలిగి ఉన్నాడు, ద్వేషం, అసూయ కలిగి ఉన్నాడు, కోపం కలిగి ఉన్నాడు. కనుక కయీను జీవిత పతనానికి కారణం ఒకటి, పడిపోవడానికి. చూడండి ప్రియులారా, ఇదే సౌలుగా చదవండి. 1 సమూయేలు 10వ అధ్యాయము 6వ వచనం. 1 సమూయేలు యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగి వచ్చును. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వచ్చును. హల్లెలూయా. ఏమంటున్నాడు? నీకు కొత్త మనసు వచ్చును. హల్లెలూయా. దేవుడు కొత్త మనసు కలిగి ఉండాలా. దేవుడికి ఎలా ఉండాలా? కొత్త మనసు కలిగి ఉండాలా. అంటే మారు మనసు కలిగి ఉండాలా. మందిరానికి వచ్చిన పెద్ద విషయం కాదు, మందిరంలో వచ్చి కూర్చొని వాక్యం ఉండడం కాదు, నీకు మనసు మారాల. ఏముండాలా? సౌలుకు కొత్త మనసు వచ్చిందంట. యెహోవా ఆత్మ, దేవుని ఆత్మ సౌలు మీదకి బలముగా దిగి వచ్చిందంట. అభిషేకం బలముగా. చూడండి, అది ఫిలిస్తీన్ నుంచి యుద్ధాన్ని జయించి సింహాసనం మీద దేవుడు కూర్చోబెట్టాడంట. సింహాసనం మీద ఇశ్రాయేలుకు మొట్టమొదటి రాజు, ఒక రైతు పొలం పనిచేసుకున్న వానికి రాజు సింహాసనం దేవుడు కూర్చోబెట్టాడు. హల్లెలూయా. చూడండి, ఇట్లాంటి ఒక సౌలు, ఆత్మ పొందుకున్న సౌలుకి ద్వేషం ఎక్కువ ఉంది, కోపం, హల్లెలూయా, అసూయ ఎక్కువ ఉంది. ఏం కారణము అంటే పిల్లలు చూడండి, అదే 1 సమూయేలు 18వ అధ్యాయము 7, 8, 9, 10. ఆ స్త్రీ గాన ప్రతిగానము చేయుచు వాయించుచు సౌలు వేల కొలదియు దావీదు 10,000 కొలదియు హతము చేసిరని ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున ఇంపుగా ఉండలేదా, ఇష్టంగా లేదంట. అక్కడ ఇశ్రాయేలు ప్రజలు వర్ణిస్తున్నారు ఎవరిని? దావీదు గురించి. దావీదు గొలియాతుతో యుద్ధం చేసి ఇశ్రాయేలుకు జయాన్ని ఇచ్చి అతను గొలియాతు తలను తీసుకొని వస్తుంటే ఇశ్రాయేలు ప్రజలు గాను కోకిలతో పాడుతున్నారంట, వాస్తున్నారంట. సౌలు 1000 మంది చంపాడు, దావీదు 10,000 కొలది చంపాడు. వీరిని వర్ణిస్తున్నారంట, వీరుని. ఆ మాట సౌలుకి ఎలా ఉందంటే ఇష్టంగా లేదంట. ఆ మాట విని సౌలుకి ఏముందంటే కోపం అంట, ఉద్రేకం అయిపోయాడంట. మనకు కూడా ఉంటుంది. కొంతమంది బాగా ఉంటారు, ఎదుటి వాళ్ళని పొగిడితే వాళ్ళ అమ్మాయి రసం బాగా పెడుతుందంటే ఇంట్లో మనం చేసుకుని మా చిన్నది మనం మేము పెడితే బాగాలేదా?
కొన్నిసార్లు అబద్ధాలు చెప్పాల్సి వస్తుంది. ఏం చేస్తాం? హల్లెలూయా. నిజాలు చెప్తే యుద్ధాలు వచ్చేస్తుంది. హల్లెలూయా. చూడండి, కొంతమందికి చూడండి, ఎవరినో పొగిడితే నచ్చదు. కొంత మంచిని మెచ్చుకోవాలి. హల్లెలూయా. కీడును ద్వేషించాలా, మేలుని మెచ్చుకోవాలి. మేలు ఎవరు చేస్తున్నా అది మనం మెచ్చుకుంటే వాళ్ళు ఇంకా మేలు ఇంకా ఎదుగుతారు, మంచి విషయం ఇంకా ఎదుగుతూ వస్తారు. కీడు చేస్తే ఖండించాలి. కొంతమంది చూడండి, బీడి తాగుతారు, కొడుకు బీడి తాగుతున్నాడా, సిగరెట్ తాగుతున్నాడు అంటే అట్లా తాగలే, వాళ్ళు ఖండించరు. వాడు తాగి వచ్చి ఆశను పాడిచిన తర్వాత నా కొడుకు తాగుతున్నాడు, నా కొడుకు తాగి ఆశలు పోగొట్టినాడు, అప్పుడు తెలుస్తుంది. హల్లెలూయా. సౌలుకు దావీదు గురించి పాటలు పాడి వర్ణిస్తుంటే సౌలుకి ఇంపుగా ఉండేదంట. ఏం కలిగి ఉన్నా చదువుమ్మా, దావీదు మీద ఏం కలిగి ఉన్నాడు? అదే కనిపించు. ఆ మాటలు సౌలునకు ఇంపుగా ఉండనందున అతడు బహు కోపము తెచ్చుకొని అంట. వారు దావీదునకు 10,000 కొలిది అనియో నాకు 1,000 కొలిది అనియో స్తుతులు పాడిరే. రాజ్యము తప్ప మరి ఏమి అతడు ఏం తీసుకుంటాడు? అతను రాజ్యం తప్ప ఏం తీసుకుంటాడు? కాబట్టి నాట నుండి సౌలు ఏమంట ఆ రోజున నుండి సౌలు దావీదు మీద విషపు చూపు నిలిపెను. హల్లెలూయా. విష చూపు. ఎందుకంటే ఇప్పుడు విధానం మనందరిలో ఉంది, మనందరిలో ఒక్కరు లేదని చెప్పు, మనలో ఉంది. హల్లెలూయా. ద్వేషము, అసూయ, కలహము, ఈర్ష్య ఉందా లేదా మీలో? హల్లెలూయా. ఇదే ఎదకు కూడా చేస్తుంది. మీరు డెవలప్ అవ్వాలంటే, మీరు బాగా ఆశ్రయించబడాలంటే ఎవరి గురించి మాట్లాడు. వాళ్ళు ఎట్లున్నారు, వీళ్ళు ఎట్లున్నారు, అది ఎట్లా ఉంది, ఇది ఇట్లా ఉంది, వాళ్ళు ఆడిపోయినారు, వీడు ఏడిపోయినారు, మాట్లాడు. నువ్వు అట్లా మాట్లాడితే తల్లిదండ్రులు ఎప్పుడు పైకి రాలేదు. ఎంత సంపర్చనా గోతిరేసినట్టు. సౌలు అదే చేస్తున్నాడు. చూడండి, అలాగా అతని మీద విషపు చూపు చూసే వల్ల ఏమైందంటే, చదవమ్మా కిందనే. మరునాడు దేవుని యొద్ద నుండి దురాత్మ సౌలు మీదికి బలముగా వచ్చినందున. ఎక్కడి నుంచి వచ్చిందంట? చెప్పనమ్మా, ఎక్కడి నుంచి వచ్చిందంట? ఎక్కడ చెట్లు పొట్టొచ్చి రాలే, దేవుని యొద్ద నుంచి వచ్చింది. హల్లెలూయా. దేవుని యొద్ద నుంచి ఏమొచ్చింది? మంచి ఆత్మ, దురాత్మ. ఎందుకు? అతను దురుద్దేశం కలిగి ఉన్నాడు కనుక, అతను ద్వేషం కలిగి ఉన్నాడు కనుక, అతను అసూయ కలిగి ఉన్నాడు కనుక అలాంటి ఆత్మని అతని మీద వచ్చింది. హల్లెలూయా. అంతకుముందు చదవండి 10:6 చదవండి. మొదటి సమయం 16లో సౌలు మీద ఏమొచ్చింది? యెహోవా ఆత్మ నీ మీదికి బలముగా దిగొచ్చును. ఆమేన్. నీవు వారితో కలిసి ప్రకటన చేయుచుండగా నీకు కొత్త మనసు వస్తుంది. కొత్త మనసు ఉండాలా? హల్లెలూయా. దేవుని ఎదుగు ఎట్లా రావాలా? కొత్త మనసు ఉండాలా. నువ్వేమన్నా ప్లేట్లు కడగకుండా అన్నం పెట్టి తింటావా? నువ్వు తింటావా? పాత కడుపును వండుతావా? దేవుడు కూడా అంతే. హృదయం కడగబడాలా. హృదయం కడగబడకుండా దేవుని ఎదుగు రాలేవు. హల్లెలూయా. హృదయం కొత్త మనసు కలిగి ఉండాలంట. ఇప్పుడు దావీదుకి ఏమైంది? అభిషేకం పొందుకున్న సౌలుకి ఏమొచ్చంటే కోపం వచ్చిందంటే, కోపం, విషపు చూపులు చూస్తున్నంట. ఇప్పుడు కొత్త మనసా పాత మనసు? అదే చెప్పండి. కొత్త మనసా? హల్లెలూయా. కొత్త మనసు ఉంటుందా? కోపము, ద్వేషము, అసూయ ఉంటుందా? ఉండదు. సౌలుకి ఎప్పుడు విషయాన్ని పెంచుకున్నాడో దేవుని యొద్ద నుండి దురాత్మ ఒకటి సౌలు మీదకి వచ్చిందంట. హల్లెలూయా. ఎందుకంటే ఏది గురించి ద్వేషిస్తున్నావో, దేని నువ్వు మనసు అనుకుంటున్నావో దాన్ని బట్టే నాశనం అవుతుంది. హల్లెలూయా.
హల్లెలూయా. చూడండి, దేన్ని బట్టి అతను అసూయ కలిగి ఉన్నాడు, ఈర్ష్య కలిగి ఉన్నాడు, దాంట్లోనే పతనం అయిపోయింది. హల్లెలూయా. ఎందుకంటే చూడండి, సౌలు వేల కొద్ది, దావీదు 10,000 కొద్ది మాట తప్పేమైనా ఉందా? ఆ పాట నింపుగా ఉండేదంట. దానివల్ల వీళ్ళు చంపాలని చేస్తున్నాడు. కీడు చేసే దేవుని ఆత్మన్నా, మంచి చేసే దేవుని ఆత్మన్నా? కీడు చేసే దేవుని ఆత్మన్నా? చెప్పండి. దేవుడు ఎప్పుడు కూడా కీడు చేయనే చేయడు. దేవుని ఆత్మ పొందినవారు ఎప్పుడు కూడా దేవుని ఆత్మ పొందిన వారు కీడు చేయరు. మరి ఈ సౌలు కీడు చేస్తున్నాడు, హత్య చేయాలి, వాడిని సంపాల దావీదుని అనుకుంటున్నాడు, వాని మీద విష చూపు చూస్తున్నాడు, వాని మీద ఈర్ష్య కలిగి ఉన్నాడు, వాని మీద ద్వేషం కలిగి ఉన్నాడు. ఇది ఏం ఆత్మ? దురాత్మ. హల్లెలూయా. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా కీడు చేయనే చేయదు, క్షమించే మనసు ఉంటుంది. హల్లెలూయా. దేవుడు క్షమించకపోతే మనం ఎవరు దగ్గర కూర్చొని, దేవుడు క్షమించే మనసు. హల్లెలూయా. మనం చాలా మంది క్షమించాలి, చాలా మంది క్షమించాలి. ఎవరి మీద కూడా ద్వేషం ఉండదు, ఎవరి మీద కూడా వారి రూపం మన హృదయంలో ఉండకూడదు. చాలా మంది చూడండి, కక్ష కట్టుకుని ఉంటారు. కక్ష కట్టుకుని వాడిని ఇది అన్నాడు కదా, వాడు చెప్తున్నారు కదా, వాడు ఇది చేస్తుంది కదా, ఇది అట్లా అన్నది కదా అని వారి మొహం హృదయంలో ఉంటారు. అప్పుడప్పుడు తీసుకుంటారు. అట్లా హల్లెలూయా. అప్పుడప్పుడు బొమ్మ తీసేసి మొబైల్ తీసిన చూసుకుంటారు మొహాన్ని, అన్ని ఇట్లా నింది. హల్లెలూయా. ఆమె ఎదుగుతుంది బాగా, నువ్వు జ్ఞాపకం చేసుకుంటావు కదా, నువ్వు జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఆమె బాగా ఎదుగుతుంటే నువ్వు గుర్తు చేసుకుంటావు కదా, పాత మనసు వస్తుంది నీకు. బాగా అర్థం చేసుకో, నువ్వు గుర్తు చేసుకుంటావు కాబట్టి నీ కొత్తగా అయినట్టు ఉంది, కానీ పాత మనసు వస్తా ఉంది. పాత మనసు మీద ఏమొచ్చింది? దేవుని యొక్క వచ్చి దురాత్మ ఒకటి పైకి వచ్చింది. అవునా కదా? నువ్వు చర్చికి వస్తున్నావు, దేవుని వాక్యం వింటున్నావు, దేవుని ఆరాధిస్తున్నావు, నీ కొత్త మనసు ఉందన్నా పాత మనసు ఉందన్నా? చెప్పండి. పాత మనసు ఎలా ఉన్నాం మనము? పాత తాగుబోతులు ఉన్నాము, మీరు కాదు, తాగుబోతులు ఉన్నాము, తిరుగుబోతున్నాము ఉన్నాము. అప్పుడు దేవుడు తెలియదు. ఇప్పుడు దేవుడు తెలుసుకున్నావు, యేసు ప్రభు ఎవరు తెలుసుకున్నావు. తెలుసుకున్న తర్వాత నీ పాత మనసు వస్తే ఎట్లా ఉంటుంది, కొత్త మనసు ఎట్లా ఉంటుంది? ఆయన కొత్త మనసు వస్తారు. ఆమేన్. చెప్పండి, చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. చూడండి, కారణం అంటే ప్రియులారా, ఒక దెయ్యం వెళ్ళగొట్టిన తర్వాత అది పోయి నువ్వు కొత్తగా మారుతుంది రాదు. అది పాతది నువ్వు ఆలోచన పెట్టుకున్నావంటే అది పోయి 7 దెయ్యాలు తీసుకొస్తాను. ఏది ఇస్తుంది చూడు, పాత మనసా కొత్త మనసా? ఇప్పుడు సౌలు కొత్త మనసు వచ్చింది, దేవుని ఆత్మ బలంగా దిగింది, అభిషేకం పొందుకున్న తర్వాత సౌలు మీద కోపం సంపాదన. అంటే మనం మారిన వారు, మనం వల్ల మార్పు చెందిన వారు. మార్పు చెందుతామా, మార్పు చెందలేదా? మనం మారిన వారమా, మారలేదా? మనం మారింటే మనకు కొత్త మనసు. మనం మారలేకపోతే పాత మనసు ఉంటే పోయిన దెయ్యం అంతా వచ్చిన మనం. అది ఒకటి పోతే ఒకటి రాదు. వాళ్ళ పెద్దమ్మ, వాళ్ళ పెద్దనాయన, వాళ్ళ చిన్నాయన, వాళ్ళ పిన్ని, వాళ్ళ ఆంటీ, వాళ్ళ అంకుల్ అన్ని తీసుకొస్తుంది. అది నేను విడిచిపెట్టా కదా, నేను చెరువు చూసుకోబోతున్నది. హల్లెలూయా. ఎక్కడ చూసుకోబోతుంది? చెరువు చూసుకోబోతుంది. చెరువు దగ్గర తిరుగుతాను కదా ఎక్కువ, చెరువు దగ్గర ఉంటుంది చాలా. హల్లెలూయా. కారణమేమి అంటే దావీదుకి దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చిందంట. సౌలుకి దేవుని దగ్గర నుంచి దురాత్మ వచ్చింది. కారణం అంటే అతను దయ్యం సంబంధించిన ఆత్మ ఉంది, కోపం. అసూయ ఉందంట. అసూయ పడద్దు ఎవరి మీద? అసూయ పడద్దు.
హల్లెలూయా. ఎవరి మీద కోపించుకోవద్దు. మనం మారుతా హల్లెలూయా. నా కారణం చాలా కోపాలు వచ్చాయి, అంటే గొంతు అలుపుంది కోపం. ఇప్పుడు లేదు, దేవునితో ప్రార్థన చేసేసి ఇప్పుడు నేను ఎవరిని ఏమన్నా నాకెందుకు ఆ పాపం? అవునా కదా? వింటే నువ్వు బాధపడతావు, వినకపోతే చెడిపోతావు, చెడిపోతే నువ్వే బాధపడతావు. నాకేమో, అవునా కదా? చెప్పడం నా పని, మార్చడం ఆయన పని. ఆమేన్. చూడండి, మొదటి సమూయేలు 24వ అధ్యాయము 17 నుంచి 19 వరకు. మొదటి సమూయేలు 24వ అధ్యాయము 17 నుంచి. దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను ఏమంట సౌలు అంటున్నాడు. దావీదు సౌలు అంటున్నాడు, దావీదుతో ఇట్లా నేను యెహోవా నన్ను నీ చేతికి అప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు. ఏమంట? శత్రువు చిక్కినాడు చేతికి. ఎవడు సంపాదనుకున్నాడు వాడే చిక్కిపోయినాడు చేతికి. దావీదు చేతికి చిక్కితే, ఈ దినము నీవు నాకు ఉపకారం చేసిన వాడు ఎవడు? చెప్పండి. దావీదు ఉపకారం చేసినవాడు, సౌలు అపకారం చేసినవాడు. సౌలు దావీదు సంపాదనుకుంటున్నాడు, దావీదు ఆ మనసు లేదు, సంపాదన బుద్ధి ఉద్దేశం లేదు. చూడండి, అపకారం నేను చేశాను నీకు, కానీ ఉపకారం చేసిన వాడివై నా ఎడల నీకున్న ఉపకార బుద్ధిని వెళ్ళి చేసింది కనుక నీవు నాకంటే నీతి పొందు. హల్లెలూయా. ఎందుకంటే దేవుడు ఎప్పుడు కూడా మేలు చేస్తాడు. దేవుని ఆత్మ మేలు చేసే ఆత్మ. ఎన్నడూ కూడా కీడు చేయడు, ఎన్నడూ కూడా ద్వేషించే వ్యక్తి కాదు. ఆయన కల్వరి శిలువలో యేసు ప్రభు ఆయన గాయపరిచి, ఆయన ఉమ్మి వేసి మునుకును పెట్టి, ఆయన మేకులతో కొట్టమని కూడా, తండ్రి వీరు ఏమి వచ్చిన ఎరువురు కనుక వీరిని క్షమించాడు అన్నాడు దేవుడు. దేవుని ఆత్మ క్షమించి ఉన్న మనసు, దేవుడు ప్రేమించే మనసు, దేవుడు దయగలవాడు, దేవుడు దీర్ఘ శాంత గలవాడు, దేవుడు ఎంతో గొప్ప దేవుడు. ఆయన హల్లెలూయా. ఆయన అంత గొప్ప దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు చూడండి, అలాంటి ఆత్మ దావీదు మీద ఉంది. అపకారం చేసేవానికి కూడా దావీదు ఉపకారం చేస్తున్నాడు, కీడు చేసేవానికి కూడా మేలు చేస్తున్నాడు. ద్వేషించలేదు. నువ్వు నాకు కీడు చేస్తాను, నేను నీకు కీడు చేస్తాను అనలేదు. నువ్వు నన్ను కొట్టాడు, నేను కూడా నేను కొడతాను అనలేదు. హల్లెలూయా. నువ్వు నన్ను ఏమార్చాడు, నేను కూడా నేను ఏమార్చాను అనలేదు. అసలే శత్రువు వర్ణిస్తున్నా చూడండి. మొత్తం మీద ఒకరికి తన శత్రువు దొరికిన ఎడలా, ఒకరికి శత్రువు దొరికిన ఎడలా మేలు చేసి పంపివేయనువా? ఈ దినమున నీవు నాకు చేసిన దాన్ని బట్టి యెహోవా ప్రతిగా నీకు మేలు చేయనుగాక. సంపాదన వచ్చిన వరకు వదిలేసినాడు దావీదు. ఎందుకంటే దేవుని ఆత్మ మేలు చేస్తుంది. ఆమేన్. దేవుని ఆత్మ ఏం చేస్తుంది? మేలు చేస్తుంది. హల్లెలూయా. మేలు చేస్తే ఆత్మ దేవుని. అందుకే మన హృదయంలో ద్వేషం ఉండకూడదు ఎప్పుడు కానీ. ఈ భర్త మీద కూడా ద్వేషాన్ని ఉంచుకోవద్దు, ఈ భార్య మీద కూడా ద్వేషాన్ని ఉంచుకోవద్దు. చాలా మంది చూస్తారు, భర్తను అడిగిన తర్వాత భార్య గురించి చెప్తారు, నా భార్య సరిగ్గా, నా భార్య గయ్యాలది, నా భార్య నోరు ఎక్కువ. హల్లెలూయా. చూడండి, ఎవరికి మనసు అయినట్టు భార్యనే దేవుడు ఇస్తాడు. ఎవరికి మనసు అయినట్టు భార్య దేవుడు ఇస్తాడు. హల్లెలూయా. ఎవరికి తగిన భర్తనే దేవుడు వాళ్ళకి ఇస్తారు. వాళ్ళ హృదయం ఎలా ఉంటుందో పొలం ఎలా ఉంటుంది అలానే విత్తనం కూడా ఉంటుంది. అవునా కదా? ఆ భూమి ఎలా ఉంటుందో అని సారం అలా ఉంటుంది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లలు చూడండి, ద్వేషము అసూయ ఉంటే అది నీతో మాత్రం సాదు, నీ పిల్లలతో సాదు కూర్చుంటుంది. నీ పిల్లలు ముడిస్తుంది. హల్లెలూయా. తాత చింతపడి తింటే మనం పదు పుడుస్తున్నాను. హల్లెలూయా. అందుకే మీరు చేసేప్పుడు ఆలోచన చేసుకోండి, ఇది నీతో మాత్రం పోదు, అది వంశాన్ని లేపుకొని పోతుంది. హల్లెలూయా. చూడండి, ఆ సౌలు దావీదు పగబట్టి ఉన్నాడు. ఆ సౌలు దావీదు సంపాదనుకున్నాడు, కానీ దావీదు
సౌలు సంపద వదిలేసినాడు. అతను చంపే ఉద్దేశం, అతను ప్రేమించే మనసు. హల్లెలూయా. చూడండి, అదే మొదటి సమూయేలు 20:30 సౌలు యోనాతాను మీద బహుగా కోపపడి ఆ గడ గొట్టదాని కొడుక, ఆ గడ కదమ్మా, ఆగడ కొట్టదాని కొడుక, నీకును ఉన్న కొడుక అని చెప్తాను. అంటున్నాడు. ఎవరిని? కొడుకుని తిప్పుతాడు సౌలు. నీకు మీ అమ్మకి అవమానంగా లేదురా, వాడిని సంపడరా మనము. చూడండి, యోనాతాను దావీదు స్నేహితులు, సౌలు కొడుకు దావీదు ఫ్రెండ్స్. తండ్రి ఏమో శత్రువు దావీదు. కొడుకు దావీదు తప్పించాలని చూస్తాడు, సౌలు దావీదు సంపాదనుకుంటున్నాడు. దానికి కొట్టు తిరుగుతాను, బూతులు తిరుగుతాను. నీకు బరువు లేదురా, మీ నాన్న శత్రువు కదా వాడు, నాకు శత్రువు నీకు శత్రువు కదా, వాళ్ళు తప్పిస్తున్నావా అని చెప్తాను. ఎందుకంటే పిల్లారా, ఎప్పుడు ద్వేషం కలిగి ఉన్నాడో, ఎప్పుడు అసూయ కలిగి ఉన్నాడో, ఎప్పుడు కోపం కలిగి ఉన్నాడో, దేవుడు సౌలుతో మాట్లాడమే మానేస్తాడు. మొత్తం సౌలు మీద యెహోవా ఆత్మ బలము దిగిన తర్వాత సౌలుతో దేవుడు చాలాసార్లు మాట్లాడినాడు. ఎప్పుడు దురాత్మ వచ్చిందో దేవుడు మాట్లాడేదే వదిలేస్తాడు. హల్లెలూయా. ఎందుకు దురాత్మ వచ్చిందంటే ఆయన మనసు అంతా శరీరం, అసూయ, ద్వేషము, కోపం. హల్లెలూయా. అన్నలతో దేవుడు మాట్లాడతాడు. చూడండి, ఎప్పుడు దురాత్మ ఒక వ్యక్తి మీదకి వస్తుందో పిల్లలు కూడా చెడ్డ మాట మాట్లాడతారు, భార్యని చెడ్డ మాట మాట్లాడతారు, భర్తను చెడ్డ మాట మాట్లాడతారు. ఎందుకు చెడ్డ మాట మాట్లాడుతున్నావు అంటే చెడ్డ మనసు కలిగిన ఆత్మ మీద ఉంది. మంచి మనసు కాదు, మేలు చేసే ఆత్మ కాదు, కీడు చేసే ఆత్మని మీద ఉంటే నువ్వు బూతులు మాట్లాడతావు, నీ భార్యను మాట్లాడతావు, నీ పిల్లలను మాట్లాడతావు. నువ్వు బూతుతో ఎందుకంటే బూతు నీలో ఉంది కనుక బూతు మాట మాట్లాడతావు. దేవుని మాట సహిస్తుంది. హల్లెలూయా. దేవుని మాట సహిస్తుంది. హల్లెలూయా. మరి సహించే మనసు ఉందా మీకు? సహించే మనసు. మా మీద ఒక మాట అంటే చర్చకు వచ్చాను, ఎవరు ఒక మాట అంటే నాకేముందు, వస్తారో పోతే మా పిల్లలు 6 మంది ఉన్నారు, వాళ్ళు వదిలేస్తారు కూర్చుంటారు. దేవుని బిడ్డలు 6 మంది, 6 మంది 60 మంది అవుతారు. 60 మంది 60 మంది అవుతారు. వారి దేవుని తీసుకుని సక్కరానికి నిలబెడితే చాలు. ఆయన ఎదుట నీతిగా పరిశుద్ధం నిలబెట్టాలి. ప్రభా వ్యక్తిని తీసుకొచ్చాను, ప్రభా మూర్తిని తీసుకొచ్చాను, ప్రభా ఏదో సంఖ్య తీసుకొచ్చాను, ప్రభా గౌతిని తీసుకొచ్చాను, అంబికని తీసుకొచ్చాను, దేవరమ్మని తీసుకొచ్చాను, మేరమ్మని తీసుకొచ్చాను. ప్రభా చూడండి ఆయన, వాళ్ళు బాగా బోధించాను ప్రభా. ఆయన చూస్తారు. నీళ్ళు ఏ పాపలు అంటే లోపల కమ్ ఇన్సైడ్ అంటారు, నీళ్ళ పాప అంటే ఎక్కువ అవుట్ సైడ్ అంటారు. అవుట్ సైడ్ అంటే నరకం, ఇన్సైడ్ అంటే పర్లేదు. హల్లెలూయా. అందుక వేష్యము, అసూయ పెట్టుకో. దేవుడు మాట్లాడమే మానేసిన సౌలు. ఇప్పుడు దేవుడు మాట్లాడే కనుక సౌలు ఏం చేస్తారంటే కరుణ పిశాచులు జోషం చెప్తారు, గురి చెప్తారు, జోషం చెప్తారే వాళ్ళ చేయి చెప్తారు. నేను వీటిని పోతున్నా. ఎవరు అడగాల? నువ్వెవరిని అడగాల? నువ్వెవరిని అడగాల? దేవుని అడగాల. దేవుడు మాట్లాడడం మానేస్తాడు సౌలు దగ్గర. దేవుడు మంచి వాళ్ళతో మాట్లాడతాడు, చెడ్డలతో మాట్లాడతాడు. బూతులు మాట్లాడతో దేవుడు మాట్లాడు, శపించే వాళ్ళతో దేవుడు మాట్లాడు, ఈశ్వరంతో దేవుడు మాట్లాడు, అసూయతో దేవుడు మాట్లాడు, వేష కలిగిన వాళ్ళతో దేవుడు మాట్లాడు. దేవుడు ఎవరితో మాట్లాడుతుంటే పరిశుద్ధుల దగ్గర మాట్లాడతాడు. హల్లెలూయా. పరిశుద్ధుల దగ్గర పరిశుద్ధ జీవితంలో వాళ్ళతో దేవుడు మాట్లాడు. హల్లెలూయా. ఇప్పుడు సౌలుకి ఏముంది? దేవుని ఎత్తు నుండి దురాత్మ వచ్చి సౌలు పట్టుకున్నాడు. కొడుకును బూతులు తిప్పుతున్నాడు, భార్యను బూతులు తిప్పుతున్నాడు. హల్లెలూయా. దావీదును సంపాదన చూస్తున్నాడు.
ఇప్పుడు దేవుడు మాట్లాడు కనుక శత్రువు దేశం మీద ఇతర దేశం యుద్ధాన్ని పోవాలి కాబట్టి ఫిలిస్తీన్ మీద యుద్ధాన్ని పోవాలి కాబట్టి ఈ జోషిని చెప్పాలి నేను అడుగుతాను, అమ్మా నేను యుద్ధానికి పోవద్దన్నా, అందువల్ల చచ్చినట్టు సౌలు. మీరు పోయి విగ్రహం దగ్గర పోయి చేయించాస్తే చచ్చిపోతాం, మీకు తెలియకుండా మీరు చచ్చిపోతాం. ఈ శాస్త్రం చెప్పేవాళ్ళు 2 నిమ్మకాయలు తీసుకుంటారు, 2 ఆకులు తీసుకుంటారు, వాళ్ళు తాడిస్తారు. దాని తప్పకుండా ఏం జరగదు నీకు, ఆ తప్పకుండా నీకు ఏం జరగదు. నీ నమ్మకం అది కట్టుకున్నాను నాకు బాగా అయిపోయింది. ఏమే వాడు ఎవడో కానీ చింతామణిలో ఆ నల్లధర్మం అమ్మేవాడు ₹1 ఇల్లు కట్టింటాడు, ₹1 ఇల్లు కట్టింటాడు. ఒక దారి 20 రూపాయలు అయిపోయింది, ₹1 చింతామణి మధ్య ఆమర్చేస్తుంటాం. ఎవరు చూసినా లెఫ్ట్ కాల్లో ఉంది, పిల్లల నుంచి పెద్దల వరకు అందరి కాల్లో ఉంటుంటాడు. వాడేం మాయ చేస్తున్నాడు అర్థం అదే పేర్లకి వెళ్ళి పూసుకొని తీసుకొచ్చింది. ఆవు పేర్లు వేసి బాగా గుర్తేసి తీసుకొచ్చి నాకు కట్టేది బంధు పెట్టాను కట్టిపోయింది. చూడు అంతా తాళ్ళు నలతాళ్ళు చూడండి ఎంత గొంతులో. అయ్యో ప్రభా స్తోత్రం, హల్లెలూయా. ఎందుకంటే సౌలు ఆత్మది, సౌలు ఆత్మ తిరుగుతుంటుంది భూమి మీద. హల్లెలూయా. అందుకే ప్రియులారా, అందుకే కయీనుని చూసి ప్రభువుడు ఎందుకు కోపమేలా, నీ మాటను చిన్నపుచ్చుకుంటున్నావు, ఎందుకు నీ తమ్ముడి మీద కోపడుతున్నావు అంటే దేవుని మాట ఫలించలేదు కనుక సౌలుకి ద్వేషించే హృదయం ఉంది సౌలు, కోపించే హృదయం ఉంది సౌలు, అసూయ కలిగిన హృదయం ఉంది సౌలు. హల్లెలూయా. కయీనుకు సౌలుకు సౌలు కట్ట ఉంది, దావీదులో లేదు అట్లా. హల్లెలూయా. చూడండి ప్రియులారా, అందుకే మనము ఎఫెసీయులకు రాసిన పత్రిక 4:26 త్వర 26 కోపపడుడి గాని పాపము చేయకుడి. ఏమంట? కోపపడుడి గాని పాపం చేయకుడి. కోపపడు తప్పులేదు, బూతులు మాట్లాడద్దు. హల్లెలూయా. కొంత కోపం వస్తే బూతులు వస్తుంది, ఖచ్చితంగా వస్తుందా లేదా? నక్క కుక్కన పర్లేదు, అక్క అమ్మ అంటే ఎట్లా? హల్లెలూయా. చూడండి, సూర్యుడు అస్తమించే వరకు మీ కోపం నిలిచి ఉండకూడదు. సూర్యుడు అస్తమించే వరకు నీ కోపం ఉండకూడదు, మాట్లాడుకోవాలి. హల్లెలూయా. చూడండి, దేవుడు కీర్తన 35 దేవుడి కోపం, కీర్తన 30 దేవుడి కోపం నిమిషం మాత్రమును. చదువు. ఆయన కోపము నిమిషం మాత్రమును, ఆయన దయ ఆయుష్కాలం అంతా ఉండును. ఆమేన్. దేవుని దయ ఆయుష్కాలం అంతా ఉంటుంది. కోపం నిమిషం మాత్రం, దేవుని కోపం. హల్లెలూయా. నా ప్రభు గొప్పవాడు. మన కింద దుఃఖం దాని కింద చూడమ్మా, కీర్తన 30. సాయంకాలమైన ఏడ్చి వచ్చి రాత్రి ఉండి నన్ను ఉదయకాలమున సంతోషం కలుగును. నువ్వు ఏడిస్తే రాత్రిలో ఉండాలా, పొద్దున వరకు ఉండకూడదు నీ దుఃఖం. హల్లెలూయా. ఒకవేళ దుఃఖం ఉంటే అపవాది వస్తాడు నీ మీదకి, సాతాను వస్తాడు. కింద చదువు, కింద 20 చదువు. ఎఫెసీయులు. అపవాది చోటయ్యుకుడి. ఎందుకు చోటు ఇయ్యాలో అంటే నీవు కోపడకూడదు, సూర్యుడు అస్తమించే వరకు ఉండకూడదు. ఒకవేళ ఉంటే అపవాది వస్తాడు. హల్లెలూయా. అపవాది వస్తాడు. పాపం ఉన్నా, దుఃఖం ఉన్నా, భార్య మీదనో భర్త మీదనో పాపం వస్తే సాయంత్రం ఉండాలో మనం కలిసిపోవాలి. హల్లెలూయా. కోపం అంతా ఉండకూడదు. హల్లెలూయా. కారణమేమి అంటే ఒక దెయ్యం పోయి 7 మంది తీసుకుని వస్తుంది. కొంచెమే గొడవ ఉంటుంది, రేపు మాట్లాడిపోతే పెద్దదైపోతుంది. హల్లెలూయా. ఏదో తిరిగి వచ్చిన అన్నం చేసి పెడుతుంది,
సాయంత్రం తినేసుకుంటూ గమనైపోతారు అనమాట. సాయంత్రం అన్నం చేయలేకపోతే పొద్దున్న డబ్బా బయటకు వేసి బట్టలు బయటకు తల్లి పంపిస్తారు. పోయా ఇంటికి వెళ్ళిపోయా పోయి మీరు మమ్మీ డాడీ తీసుకుంటారు. మమ్మీ చూడండి పిల్లారా, మనము క్షమించే మనసు ఉంటే మనం ఎలా దీవెన పొందుకుంటాం తెలుసున్నా? క్షమించే మనసు ఉంటే ఆదికాండం 41 అధ్యాయం 51 ఆదికాండం 41 అధ్యాయం 51. క్షమించే మనసు ఉంటే, మంచి మనసు కలిగి ఉంటే, ద్వేషం లేక, అసూయ లేక, కోపం లేక, పరిశుద్ధ జీవిస్తుంటే, అప్పుడు యోసేపు దేవుడు సమస్త బాధను నా తండ్రి ఇంటి వారందరినీ నేను మర్చిపోనట్లు చేసినని చెప్పి తన జ్యేష్ఠ కుమారికి మనిషి అని పేరు పెట్టాను. చూడండి, తన తండ్రి ఇంటి వాళ్ళు అన్నదమ్ములు ఏం చేస్తారు? యోసేపుని సంపాలనుకున్నారు. వారి శత్రువుగా భావిస్తారు. ఒక పోతిఫర్ ఇంటికి పోయినాడు. చేయలేని తప్పుకు 3 ఏళ్ల జైలు శిక్ష అనుభవించాడు. వాళ్ళ గురించి కూడా యాడ్ చెప్పలేదు. హల్లెలూయా. ఎవరు కూడా మీద అభ్యాసం చేయలేదు. అటు మర్చిపోయినాడు. అంటే ఏం కాదు, నీకు క్షమించే మనసు ఉందా? మర్చిపోయే మనసు ఉందా? ఎవరేమైనా తిట్టినా కూడా మర్చిపోవాలి. హల్లెలూయా. ఆ పగ నీలో ఉంటే ఎదగవు, ఆ ద్వేషం నీలో ఉంటే ఎదగవు, ఆ కోపం నిండి పత్రానికి పో కారణం. చూడు, యేసేపు మర్చిపోయినాడంట. అందులో చూడు ఏం దీవెన వచ్చింది చూడండి 52లో. తరువాత అతడు నాకు బాధ కలిగిన దేశమందు అతడు నాకు బాధ కలిగిన దేశమందు దేవుడు నన్ను అభివృద్ధి పొంది. ఆమేన్ చెప్పండి. ఎక్కడ బాధ అనుభవించాడో, యేసేపు ఎక్కడ జైలు జీవితాన్ని అనుభవించాడో, ఎక్కడ జైలు జీవితం అనుభవించాడో, చేయలేని తప్పుకి ఎక్కడ నిందలు సహించారో, బాధ కలిగిన దేశం ఇదే, అవమానం కలిగిన దేశం మీదకి అతను ప్రధానమంత్రిగా అయినాడు. యేసు దేవుడు నన్ను అక్కడే హెచ్చరించాడు. హల్లెలూయా. ఏమన్నా మాట అది? ఆ బాధ కలిగిన దేశం అంది దేవుడు నన్ను అభివృద్ధి పొందించడని చెప్పి, హల్లెలూయా, ఆ దేశంని దేవుడు అభివృద్ధి చేశాడు. హల్లెలూయా. ఏ జైల్లో ఉన్నాడో ఆ దేశానికి ప్రధానమంత్రి. ఎవరి మీద కూడా నిందించారు. ఈ రోజు ఇంక శత్రువులు ఎంతో మంది ఉండొచ్చు. వారిని క్షమించాను, పరిగణ చేశాను, వారి పాపంలో పోతారు. హల్లెలూయా. వారి పాపంలో పోతారు. నేను తిట్టాడా? దేవుడు వాళ్ళని బ్లెస్ చేయి. నేను అట్లా అంట బ్లెస్ చేస్తాను. నన్ను తిట్టినా కూడా బ్లెస్ చేస్తాను. నన్ను తిట్టినా కూడా గాడ్ బ్లెస్ యూ అంట. అది నాకే వస్తుంది. హల్లెలూయా. ఎందుకంటే పిల్లారా, నువ్వు నిండైన దీవెన పొందుకోవాలి. ఎవరి మీద కూడా పేసించవద్దు, అసహించవద్దు. నేను నస్తే మాట్లాడు, ఎవరి మీద ఊరికి చెప్పాను. అట్లా నీ ఆత్మ జీవితం పత్రం. ఆమేన్. నీ ఆత్మ జీవితం ఏమవుతుంది? హల్లెలూయా. చూడండి, రెండో దినవృత్తాంతములు 26వ అధ్యాయం 10వ వచనం. చదవమ్మా. చదవండి, అంబికనే చదవాలా. 2వ దినవృత్తాంతములు 26వ అధ్యాయం 10వ వచనం. 2 Chronicles 23:16. అయితే అతడు స్థిరపడిన తర్వాత ఎవరు? ఉజ్జియా. ఎవరు ఇతను? ఉజ్జియా రాజు ఇతను. హల్లెలూయా. అతను స్థిరపడిన తర్వాత, రాజు అయిన తర్వాత అతడు మనస్సున గర్వించి చెడిపోయాను. ఏమంట? గర్వం వచ్చిందంట వీడికి. స్థిరపడిన తర్వాత ఏంది? ఎక్కడో నన్ను తీసుకువచ్చి రాజు చేసి, వాడిని అభివృద్ధి చేసి, వాడిని ధనం ఇచ్చి, వాడిని బాధ్యత తర్వాత ఆయన స్థిరపరిచిన తర్వాత ఏమైందంటే గర్వం వచ్చిందంట రాజుకి. వీడు దేవుని మందిరంలో పోయి నేను ధూపం వేస్తాను, బలిపీఠం వేస్తాను. బలిపీఠ ధూపం మరి ఎవరయ్యాలి? ధూపతి ఎవరు వేయాలా అంటే సేవకులు వేయాలా. దానికి దేవుడు ఒక మనిషి నియమించాడు, అతనే వేయాలి. ఇతను రాజు, దేశాన్ని పరిపాలన చేసిన రాజు. రేపు మీరు తోయండి, నేను వేస్తాను, పోయేస్తున్నాను. ధూపం వేస్తున్నాను. ధూపం వేస్తే రోగం వచ్చింది.
అంటే ధూపం అంటే ప్రార్థన. ప్రార్థన చేస్తే రోగం పోవాలా, రోగం రావాలా? రావాలా పోవాలా? పోవాలి. రోగం వచ్చిందంటారు కుష్ఠరోగం. ఆయన గర్వం అట్లా చేస్తుంది. ఆయన గర్వం మొత్తం మనకు కూడా చూడండి. సేవకులు ఎంత చెప్పినా నువ్వేం చెప్పేది నేను చేస్తుంది, నువ్వు చెప్పేదేమో నేను చేస్తాను. అలాగే కొంతమంది అట్లా ఉంటారు మనిషి లోపల ఈర్ష, అసూయ, గర్వం అలా అట్లా కలిగి ఉంటారు కొంతమంది. వాళ్ళు ఏంటి వచ్చేలాగా ఉంటారు. చూడండి, ఈయనపై సేవకుడు వేస్తున్న ధూపార్తుని ఈ రాజు ధూపం వేస్తున్నా అంట. ధూపం నేనే వేస్తాను ధూపం అంటే ధూపని ప్రార్థన. ఈ ధూపం చేస్తే వెంటనే అతను నొసటి ముందు కుష్ఠరోగం పట్టింది. అందరూ చూస్తుంది కానీ ప్రార్థన చేస్తే రోగం పోవాలా, ఇది రోగం వచ్చిందంట. ఆ కుష్ఠరోగం చనిపోయింది. హల్లెలూయా. అందుకే మనలో ద్వేషము, అసూయ, కలహం, ఈ కుళ్ళు, కుతంత్రం ఏది కూడా పెట్టుకోము. హల్లెలూయా. ఏది ఇలా మంచి మనసు ఏముండాలా, మంచి లేఖలు. హల్లెలూయా. సగించే మనసు కూడా ఒక పాశ్రమ మాట అంటే సగించుకోవాలి. అంటే మాకు అధికారం ఉంది, మిమ్మల్ని తిట్టడానికి అధికారం ఉంది. చదవండి రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 1-4. స్కూల్లో చదువుతుంది పట్టదే పడుతుంది. మేము పట్టడం చెప్తాము. 13వ అధ్యాయం 1. ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎట్లంట? ప్రతివాడును పై అధికారులకు లోబడి ఉండవలెను. ఎలాగనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారం లేదు. ఉన్న అధికారములు దేవుని నియమింపబడి ఉన్నవి. కాబట్టి అధికారమును ఎదిరించేవారు దేవుని నియమమును ఎదుర్చున్నారు. ఎదిరించేవారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. 3 ప్రభుత్వం చేయవారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులే. ఏమంట చదువు మళ్ళా. ఏమి? నీకు మేలు కలుగుటకు అధికారులు ఎవరు? దేవుని పరిచారకులే, అంటే దేవుని సేవకులే. హల్లెలూయా. సేవకులకు దేవుడు అధికారం ఇస్తాడు. నేను గద్దించుటకు, నేను ఖండించుటకు, నేను బుద్ధి చెప్పటకు. ఎందుకంటే నువ్వు మారాలా. మారడానికి వచ్చి కూర్చున్నాం మనం. నువ్వు ఎంతసేపు కూర్చుని నువ్వు మార్పు లేకపోతే నేనేం చేస్తా చెప్పండి. మీరు మారిపోతే ఇంకెందుకు కూర్చున్నాం? అవునా కదా? వీడు వచ్చి కూడా నరకానికి పోతాను. మన దౌర్భాగ్యం ఉంటారా? మీరు వచ్చి కూడా మనం నరకానికి పోతాం. అప్పుడు టీచర్నా మార్చాలా, స్కూల్ అన్నా మార్చాలా? అవునా కదా? ఒకటి బోధన బాగుండాలా, ఒడ్డు వల్ల బాగుండాలా, లేదు స్కూల్ అన్నా మార్చేయాలా, లేదు టీచర్నా మార్చేయాలి. అవునా కదా? ఎందుకంటే మేము ఖండించాలి, మేము బుద్ధి చెప్పాలి. నేను నీ పాపలో నీతో కలిసి నేను తిరిగితే నేను కూడా నీతో నరకానికి వచ్చాను. చదవండి. యెహెజ్కేలు 3వ అధ్యాయం 17వ వచనం. 18. నరపుత్రుడా, ఇశ్రాయేలుకు కావలిగా నిన్ను నియమించున్నాను. కాబట్టి నీవు నా నోటి మాటను ఆలకించి నేను చెప్పిన దాన్ని బట్టి వారిని హెచ్చరిక చేయము. నేను హెచ్చరిక చేయాలా, నేను గద్దించాలా, నీ బుద్ధి చెప్పాలా, నీకు మేలు చేయాలా, అన్ని చేయాలా. 18. అవసరముగా నీవు మరణమవుదు అని నేను దుర్మార్గం గురించి ఆజ్ఞ ఇయ్యగా నీవు అతని హెచ్చరిక చేయకయు అతను జీవించినట్లు తన దుర్మార్గతను విడిచిపెట్టాలని వాని హెచ్చరిక చేయకయు ఉండిన ఎడల ఆ దుర్మార్గుడు తాను చేసిన దోషమును బట్టి మరణమును గాని అతని రక్తమునకు నేను ఉత్తరవాదిగా చేస్తాను. వాడి సాగు కారణం నువ్వే రాంటారు దేవుడు. వాడు సంఘానికి కూడా వచ్చి చచ్చిపోతే వాడి సాగు నువ్వే పడతాను. వాని బ్యాగ్ నేనే మోసుకొని పోవాలి. నేను ఏడ మోసుకొని పోయేది? నా బ్యాగ్ మోసాను కాదు. అవునా కదా?
అందువల్ల దేవుడు ఏమంటారు చూడండి 19. అయితే నీవు దుర్మార్గుని హెచ్చరిక చెయ్యక అతడు తన దుర్మార్గం నుండి దుష్క్రియల నుండి మరణని ఎడల అతడు దోషం బట్టి మరణమును కానీ నువ్వు తప్పించుకుందు. నువ్వు హెచ్చరిక చేస్తే నేను తిడితే నేను తప్పించుకుంటాను, నీ తప్పుని ఖండిస్తే నేను తప్పించుకుంటాను, నువ్వు వెళ్ళిపోతావు. హల్లెలూయా. మేము చదువుకొని ఇంట్లో పోయాం, అందంగా ఉంటుంది ఆ మాటలు. హల్లెలూయా. ఎందుకంటే బుద్ధి చెప్తాను, ఇలా ఉందండి, మీరు ఇలా ఉంటే మీరు ఇలా ఉంటారు, మీరు ఇలా ఉంటే ఇలా ఉంటారు అని చెప్తాను. వినకపోతే మీ కర్మ, నేనేం చేయను. అవునా కదా? అవునా కాదా? అంటే మారాలి, వస్తున్న తర్వాత మారాలి. మారితే దేవుని బ్లెస్సింగ్ ఏమో కళ్ళారు చూస్తాం, దేవుని ఆశీర్వాదం ఏమో చూస్తాం. గర్విస్తూ కుళ్ళు, ఈర్ష, అసూయ, ద్వేషం కలిగి ఉంటే నీకు వచ్చేది ఏముండదు. నువ్వు రావాలా, తినాలా, పోవాలి, గేమ్. హల్లెలూయా. వస్తే మారాలి, వస్తే మారాలి. నలుగురు ఉన్నా చాలు. నేను చెప్పాను 6 మంది మా దేవుని పెట్టిన వాళ్ళు ఉంటే చాలు. మార్పు లేని వాళ్ళు కూర్చొని ఏం చేస్తుంది? అవునా కదా? చెప్పండి మీరు. మార్పు కూర్చుంటే ఏం చేయాలా? చెప్పు. మార్పు కూర్చుంటే ఏమంటే మార్పు కూర్చుంటే వేస్టే కదా. సంఘానికి చనిపోయింది. అందువల్ల మారాలి. సంఘానికి వస్తే మారితే దేవుడిని బ్లెస్ చేస్తాడు. సేవకుల మాట వింటే నువ్వు ఆశ్రయించినట్టు, అది ఏదైనా తప్పలను రైటను. దేవుడు సేవకుడికి అధికారం ఇచ్చాడు. కొత్తదానికి కాదు, తిట్టడానికి. కొత్తదానికి కొత్తది కొత్త ఆయన చేత కర్తలు పడతాను. హల్లెలూయా. అందువల్ల దయచేసి మారండి. మంచి ప్రార్థన సంఘం కొరకు ఏదైనా చేయండి. సంఘం బలపడవచ్చు. దేవుని సంఘం. హల్లెలూయా. గ్రామం మారాలా, మా ఊరు మారాలా. హల్లెలూయా. ఈ షాపులు మారాలా, ఆ పేరు మనుషులు మారాలా, ఈ విగ్రహం చేస్తారు వాళ్ళు మారాలని ప్రార్థించండి. దేవుడు ఒకవేళ రక్షిస్తాడు. హల్లెలూయా. యోనా పోయినాడు, నిలువెల్ల పట్టణమే మారిపోయింది. హల్లెలూయా. చూడండి, ఒక్కడు ఒక వ్యక్తిని మార్చింది, నలుగురు వ్యక్తిని మార్చవచ్చు. 4 స్తంభాలు ఒక చేతిని బరువు మోస్తుంది. నేను ఒకడే మోస్తాను, చెప్పండి, ఒకడే మోస్తాను. నలుగురు ఉన్నాను అంతే. మన తల ఉంది, కన్ను ఉంది, చెయ్యి ఉంది, కాలు ఉంది. ఇదన్నీ ఏం చేస్తుంది? తల మాట ఉంటుంది. అవునా కదా? అది మన మందులు చేతులు ఉండవు, కాలు ఉండవు, కన్నులు ఉండవు, నోరు ఉండవు, నాలుగు ఉండవు, పెదవులు ఉండవు. అందరూ మనం మాట ఉంటాం. అర్థమైంది మీకే? మనమందరూ అందుకే మనం అందరూ ఇక్కడ వచ్చున్నాం. ఆయన మాట వినడానికి మనం వచ్చున్నాం. ఆయన మాట వింటే మన జీవితాలు బాగుపడుతుంది. హల్లెలూయా. మన జీవితం బాగుపడుతుంది. అలా మాటది కనుక ఇక్కడికి వచ్చాం. అవును కదా? బయట వీధిలో మాట్లాడదు, మాట్లాడాలి కాబట్టి ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నాం. వచ్చాం ఎందుకు వచ్చాం? మీరు మీ వీధిలో చెప్పాలి, వాళ్ళ అక్క ఎట్లా ఉందిరా, ఆ చచ్చిపోయి మారిపోయింది, వాళ్ళు రావాలని చూసి. అట్లా గొడవేసాలు ఉండకూడదు. అట్లా కదా గొడవేసాలు, అయ్యో ఎక్కువ తప్ప ఏం చచ్చిపోతుంది, ఏం ప్రార్థన చేస్తుంది, ఆ నోరు చూడ ఏం బూతులు మాట్లాడుతుంది. అట్లా ఎట్లా ఉండాలా? ఎట్లా ఉండాలి మనము? కొత్త మనసు. పాత మనసు ఉందని కొత్త మనసు ఉందని. కొత్త మనసు. ఎప్పుడు కొత్త ఆలోచించేది. అర్థమైందా? ఎప్పుడు కొత్త ఆశ, ఎప్పుడు కొత్త ఆలోచన కలిగి ఉన్నామంటే నువ్వు ఆశ్రయించబడతావు. నా జీవితం ఏమైనా ఇట్లే ఉన్నాను, ఇట్లా అలవాటు అయిపోయిందంటే అట్లేదా ఉంటావు. ఎట్లా ఉంటామో కొత్తగా ఉన్న ఆలోచిస్తున్నాను. కొత్త కొత్త దేవుని పైన ఉంటారు. కొత్త కొత్త బట్టలు మార్చి, కొత్త బట్టలు మార్చేది. అడ్వాన్స్ డ్రెస్సు, ఆలోచన, తలంపులు అట్లా ఉండాలి. అర్థమైందా? మన ఇస్రాయేల్ అట్లా అంటారు, ప్రభు ఎగో జోష్ అవుతానండి, పోయా ఏ దేవుని ముఖ్య ప్రభుని ముఖ్య బోరు కట్టేస్తుంది, మేము పోయి అవతలికి పోయి విగ్రహం ముఖ్యస్తున్నాము అంట. ఉందా మాట? చదివిన మాట న్యాయాధిపతులు 5వ అధ్యాయము
న్యాయాధిపతులు 5వ అధ్యాయము 8వ వచనం. ఇశ్రాయేలీయులు కొత్త దేవత కోరుకున్నారంటమ్మా. ఏమంట? నేను కొత్త దేవతని ముక్కోపోతారు పిల్లమ్మా. ఎవరు వాళ్ళు? సముద్రం నడుచుకుంటూ పోయిన వాళ్ళు, ఆయన మన్నాం తిన్న వాళ్ళు. వాళ్ళు బోర్ కొట్టి పోను సార్, ఊరికే ప్రభులు ముఖ్యం 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 మాకు బోర్ కొట్టేస్తుంది, అందులో పోయి అమ్మని ముక్కేసి వస్తాం మేము. అమ్మ లేదు, తొక్కలేదు, డాడీదా ఉండేది. అర్థమైందా? డాడీ, మన డాడీ ఎవరు చెప్పండి? ఎవరు మన డాడీ? చెప్పమ్మా, ఎవరు మన డాడీ? మన దేవుడు ఎవరు? మన ప్రభు ఎవరు? కృపగల దేవుడు ఆయన. స్తోత్రం, స్తోత్రం. ఎన్నటికి మార్పు లేనివాడు. ఎప్పటి మార్పు ఉండదు. మనదా మారుతున్నాం. నా దేవుడు ఎప్పుడు కూడా మారలేదు. హల్లెలూయా. మార్పు లేనివాడు. ఎన్ని యుగాలైనా ఒకే దేవుడు. సూర్యుడు ఒక్కడే, చంద్రుడు ఒక్కడే, దేవుడు కూడా ఒక్కడే. 10 రకాల దేవుడు కాదు, దేవుడు ఒక్కడే. సర్వానికి సృష్టికర్త ఆయన ఒక్కడే. హల్లెలూయా. ఒకే దేవుడు. ఆయనే నజరేయుడైన యేసుక్రీస్తు. నజరేయుడైన యేసుక్రీస్తు మరణం జయించిన. అందువల్ల కొత్త మనసు కలగాలి. కొత్త దేవుని కాదు, కొత్త మనసు కలిగి ఉన్నారా? హల్లెలూయా. ఎందుకంటే ఎదగలేని వారికి, మార్పు లేని వారికి దేవుడు పాత అయిపోతాడు. మార్పు పోరేది ఏం రా, విని ఏమరా చెప్పుకుంటాను. ప్రార్థన చేయాలా, ఉపవాసం ఉండాలి. ఆడపోయి 2 గుజ్జు వేసుకుపోతే అయిపోయింది. హల్లెలూయా. భూమి ఆకాశము సింహాసనం. చూసినావా? కాలు ఎంత పెద్దది ఉంది, కాలు ఎంత పెద్దది చూసినావా? ఆకాశంలో సింహాసనం కుర్చీ ఉంది, అక్కడ కూర్చుంటే పాదం భూమి మీద ఉన్నది. నీ దేవుడు ఎంత పెద్ద చూడు. అంత పెద్ద దేవుని తీసుకొచ్చి ఇంత పెద్ద విగ్రహం పెట్టి ఇదేంటి కోపం వస్తారా? వస్తాను. నేను కుక్కతో పోలిస్తే నువ్వే కుక్క అంటే పాపం వస్తున్నా? అవునా కాదా? నువ్వే చేయమని, నువ్వే పిల్లి ఆ ఎలుకలో ఉన్నావంటే కోపం వస్తారు. కుక్క అదే కోపం వస్తుంది. మరి ఆయన రాదా కోపమా? వస్తున్నా రాదా? ఆయన కోపం వస్తుంది, మనం తట్టుకోలేదు. ఆయన ప్రేమ గలవాడు. ఆమేన్. దేవుడు ప్రేమ గలవాడు. ఆమేన్. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి